చిరంజీవి గారు, మీరు అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తారు? రైతు సంక్షేమం, రైతులు మేము అధ్యయనం చేస్తున్నాం. మా పార్టీలో చిరంజీవి గారు, ఈ ప్రజా ఆరోగ్య వైద్య విధానం మీ అభిప్రాయం? ఆరోగ్యశ్రీ చంద్రబాబు గారు అన్నట్టుగా కాంగ్రెస్ భాగ్యశ్రీ నుండి ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి. మా బ్లడ్ బ్యాంక్ మార్పు తీసుకొస్తాం, డెఫినెట్ గా మేము మార్పు తీసుకొస్తాం. ఆరోగ్యశ్రీ విధానాలన్నింటి మీద అలా కాదు, మీరు అధికారంలోకి వస్తే వైద్య విధాన ప్రక్రియ ఎలా? మాకు అవగాహన ఉందండి, మేము చెబుతాం, అధ్యయనం చేసి చెబుతాం. ఈ విధానంలో అధ్యయనం చేస్తాం. మాది తెలంగాణ అన్ని రాసి చెప్తాం. ఈ జలరక్షణ విషయంలో మీ అభిప్రాయం ఏమిటండి? మేము అధ్యయనం ఇప్పుడే చెప్పమంటారండి, మాకు ఇంకా చాలా టైం ఉంది, నేను చెబుతాం. అన్నీ ఇప్పుడే చెప్పట్లేదు, ఎలక్షన్ 3 నెలల టైం ఉంది, నేను చెబుతాం. యాక్షన్లో చెప్తాం. మంచిది. చిరంజీవి గారు, పారిశ్రామిక అభివృద్ధి గురించి మీ అభిప్రాయం? పారిశ్రామికంగా సినీ పరిశ్రమ మాకు ఆ పరిశ్రమ మంచి అవగాహన ఉంది. మిగతా పరిశ్రమలు అంటారా? అధ్యయనం చేసి చెప్తారు. చిరంజీవి గారు, మీరు అధికారంలోకి వస్తే ఐటీ రంగం ఎలా అభివృద్ధి చేస్తారు? ఐటీ అంటే ఐటీ రంగం చాలా గౌరవం ఉందండి. మేము ఇన్కమ్ ట్యాక్స్ అంతా పే చేస్తామండి. మీరు అడుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాదండి, అదే మా సినిమా పరిశ్రమలో గ్రాఫిక్స్ గట్ట చాలా కష్టం అండి. మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అన్ని సినిమాలో చాలా కష్టపడ్డారు. దాన్ని మార్పు తేవాలండి, మేము మార్చేస్తాం. ఐటీ రంగాన్ని మొత్తం మార్పు తీసుకొస్తాం. మిగతా విషయం మేము అధ్యయనం చేస్తాం. ఈ సందర్భంలో మరో ఒక ప్రశ్న అండి. మీరు ఈ మధ్యనే ఒక ప్రజాంతర సభలో ఇంజనీర్లు ఏం చేయగలరు, ఒక పిడికెడు అన్నం సృష్టించగలరా, పిడికెడు బియ్యం సృష్టించగలరా అన్నారు. అది ఎంతవరకు సభపడి? కరెక్టే కదండి. ఇంజనీర్లు ఏదైనా పిడికెడు అన్నం సృష్టించగలరా? అందుకే మా కుటుంబ సభ్యులు ఎవరిని ఇంజనీర్ చదివించలేదు. మా పవన్ బాబు 10th ఫెయిల్ అయ్యాడు, ఆపేస్తాం. ఇంజనీర్ల మీద మాకు అవగాహన లేదు, అవగాహన అధ్యయనం చేస్తాం. ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తారా? లేదు కదండి, మేమన్నాం అధ్యయనం చేసి చెప్తాం. మేము మొత్తం అధ్యయనం చేసి చెప్తాం. మంచిదండి, మంచిది. చిరంజీవి గారు, లాండ్ ఆర్డర్ మీద మీ అవగాహన? లాండ్ ఆర్డర్ మాకు చాలా అవగాహన ఉందండి. మేము మీకు తెలిసే ఉంటాం, మేము రాక్షసులు కిరాతులు అన్ని విషయాల్లో మేము మమ్మల్ని చేసి చేస్తుంటాం. పోలీసులు మమ్మల్ని చేస్తాం. మాకు బాగా అవగాహన ఉంది లాండ్ ఆర్డర్. ఇంకా పోలీస్ స్టేషన్ కూడా చాలా ఏంటంటే నేను మా సొంత విషయాల్లో కూడా లాండ్ ఆర్డర్ ఏమి ఉపయోగపడలేదు. ఈ మధ్యనే మా సొంత విషయాలు ఉపయోగపడలేదు. మేము ఖండిస్తాం, ఈ లాండ్ ఆర్డర్ ఖండిస్తాను. మేము మార్పు తీసుకొస్తాం. చూశారు కదా ఆరోపణ. ఈ ఆరోపణ మీరు అధ్యయనం చేస్తామని మాత్రం చెప్పండి. చర్చించి అధ్యయనం చేస్తాం.
మీ అభిప్రాయం ఏమిటి? అవినీతిని ఎలా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయగలరా లేదా? అంటే అవినీతి వీళ్ళ హయాంలో డోర్లు తెచ్చారండి. మీరు ఇంకేంటి తెలుసు? నిజంగా మీరు ఎన్టీఆర్ మీద భక్తి శ్రద్ధలే ఉంటే మీరు మీ పార్టీని చెల్లించి తెలుగుదేశంలో చేరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దొచ్చు కదా చిరంజీవి గారు. మా బావ మా తమ్ముడు ప్రజలకు కూడా మీరు ప్రజల్ని అడగవలసిన ఏమైనా ఉందా? ప్రజలను అడిగేది ఏముందండి? ప్రజలందరూ మా వైపు, ప్రజలందరూ మార్పు కోరుకుంటారు, ప్రజలందరూ మాకే ఓటేస్తారు. తప్పనిసరిగా వాళ్ళందరూ మాకే ఓటేస్తారు. మీ ముందు అడుగుతారు చూడండి, మీరే ఓటేస్తారా